క్వీన్ సమంత ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా మీడియాలో నిలవడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. మయోసైటిస్ వ్యాధి కారణంగా కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ముఖ్యంగా నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నారు ఆమె. ఈ క్రమంలోని బాలీవుడ్ సిటాడెల్ హనీబనీ అనే వెబ్ సిరీస్లో నటించారు. ఈ వెబ్ సిరీస్లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. హీరో వరుణ్ ధావన్తో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాల్లో సమంత నటించారు. తన మాజీ భర్త నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్నారు. హీరోయిన్ శోభితా ధూళిపాలను ప్రేమించి వివాహం చేసుకున్నారు. దీంతో సమంత రెండో పెళ్లిపై అనేక గాసిప్స్ తెర మీదకు వచ్చాయి. సమంత ఓ స్టార్ దర్శకుడితో రిలేషన్షిప్లో ఉంది అంటూ ప్రచారం జరిగింది. ఆ స్టార్ దర్శకుడు మరెవరో కాదు, రాజు నిడుమోరు. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్కు రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్లో ఉన్నారని తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్ళైంది. త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నారు అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతుంది. ఇదే సమయంలో సమంత సైతం తన రెండో పెళ్లిపై కీలక ప్రకటన చేశారు. రెండో వివాహం గురించి సమంత తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ను షేర్ చేశారు. 2025 తనకు పెద్దగా కోరికలు ఏమీ లేవని ఆమె తెలిపారు. ఇదే సమయంలో రెండో పెళ్లిపై ఆమె స్పందించారు. నమ్మకమైన భాగస్వామితో పాటు పిల్లలు కూడా కావాలని సమంత చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో తన నటనను మెరుగుపరుచుకొని ఆదాయం పెంచుకోవాలని తన ఇన్స్టాగ్రామ్లో ఆమె తెలిపింది. ప్రస్తుతం సమంత రెండో పెళ్లిపై చేసిన పోస్టు నెట్టింట వైరల్గా మారింది.